హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ సాంద్రా ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇట్స్ వెరీ హెల్దీ రెసిపీ. ఈ విధంగా పాలల్లో నట్స్ని యాడ్ చేసి ఈ స్వీట్ ప్రిపేర్ చేశారు అంటే హెల్త్కి చాలా మంచిది. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా చిక్కటి పాలను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న ఫ్రెష్ మిల్క్ని బాగా బాయిల్ చేసిన తర్వాత ఈ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో 1 కప్పు వరకు జీడిపప్పులను యాడ్ చేసుకొని దానిలో ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను జీడిపప్పులను కనీసం 10 to 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మ్యారినేట్ అయిన జీడిపప్పు పాలను ఈ రెండింటిని తీసుకొని ఒక మిక్స్ జార్లో యాడ్ చేసుకొని దానిలోనే 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసి ఈ మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ని ఒక కడాయిలో యాడ్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. దీనికి టైం ప్రాసెస్ కొంచెం ఎక్కువ పట్టొచ్చండి, కొంచెం ఓపిక కావాలి. ఇది ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో ఈ విధంగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు పూర్తిగా మిక్స్ చేస్తూనే కంటిన్యూస్గా కలుపుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. అట్ ది సేమ్ టైం లో ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని ఉండాలి. చూడండి, ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన ఒక ప్లేట్లో నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని ఈ మిక్చర్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా షేప్ ఇవ్వండి. పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీట్. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. స్వీటు ఇష్టపడే వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇలానే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలనుకుంటారు. అంత సాఫ్ట్గా అంత హెల్దీ ఇది స్వీట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అదేవిధంగా మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మిగతా పిండిని మొత్తాన్ని ఈ విధంగానే షేప్స్ని ప్రిపేర్ చేసుకొని ఫుల్ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.